నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. రానున్న 24 గంటల్లో మరింతగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారనుంది. అయితే అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరో 2 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా తీరంలో బలమైన ఈదురుగాలులుంటాయని తెలిపింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నెల్లూరుతో పాటు చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలో ఇవాళ భారీ వర్షం పడే సూచనలున్నాయని, రేపటి నుంచి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో చిరుజల్లు పడనున్నాయని వెల్లడించింది. ఇదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరగనుందని, తూర్పు ఆగ్నేయ దిశగా వీస్తున్న శీతల గాలుల ప్రభావం తెలంగాణపై అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.